अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के अहम तफसीलात। जिड़मेटला पुलिस स्टेशन के हुदूद अपरूपा कॉलोनी में संगमेश्वर नामी एक दुकान मालिक के पास नौकरी करने वाले एमडी आसिफ ने अपने दो दोस्तों के साथ मिलकर 3,50,000 रुपये रकम चोरी करके फरार हो गए। पुलिस ने सीसीटीवी फुटेज कैमरों के ज़रिए 3 मुलजिमों को गिरफ्तार कर लिया और इनके कब्ज़े से 2,15,000 रुपये जब्त करके आज जिड़मेटला पुलिस स्टेशन में बालानगर एसीपी पी नरेश रेड्डी ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा है कि 3 मुलजिम जिनके नाम एमडी आसिफ, मोहम्मद आसिफ, आमिर, इन तीनों मुलजिमों पर चोरी का केस दर्ज करते हुए अदालत की तहवील में दे दिया है। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद ईसाक की ये तफसीली रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए हमारे एसआर के न्यूज़ चैनल की वीडियोस को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। ఈ మంత్ 3rd కు అపూర్వ కాలనీ సంబంధించిన సంగమేశ్వర్ అంటేనే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. అందులో ఏంటంటే సెకండ్ రోజు నైట్ అతను ఇంట్లో లేనప్పుడు ఇంటి తలుపులు దగ్గర వేసుకుని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూతురు, మదర్, ఫాదర్ పడుకొని ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక ఇద్దరు ఇంట్లోకి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్లో ఒక 3,50,000 రూపాయలు, అదేవిధంగా ఒక వివో సెల్ ఫోన్ ఎత్తుకొని పోయిందని చెప్పేసి మన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మా డిఏ గారు, క్రైమ్ టీము ఇమీడియట్గా విజిట్ చేసి క్లూస్ టీమ్ తోటి అన్ని ఆధారాలు సేకరించి అప్పటి నుంచి కూడా ఆ నేరస్తుల కొరకు సుమారుగా ఒక 130 కెమెరాలు, ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే మా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా, అదేవిధంగా మా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి మా క్రైమ్ టీం వాళ్ళు అందరు కలిసి ఈ నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇందులో ఏంటంటే ఈ సంగమేశ్వరరావుకు ఒక పాల దుకాణం ఉంది, తన ఇంటికి ఎదురుగానే ఆ పాల షాప్ ఉంది. అతను గత 4 సంవత్సరాలకెళ్ళి ఎండి ఆసిఫ్ అని అతని దగ్గర పనిచేస్తాడు. అతనికి చాలా నమ్మకస్తుడు. అయితే అతను మూమెంట్స్ కూడా పూర్తిగా ఇతనికి ఐడియా ఉంటుంది. సంగమేశ్వర్ మూమెంట్స్ అని కూడా ఏ రోజు లేటు పోయినా ఇంటికి అతను తలుపు పెట్టొద్దు అని వాళ్ళ కూతురు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మదర్, ఫాదర్ ఏమన్నా కోప్పడతారని చెప్పేసి దాన్ని అదే రోజు కూడా అఫెన్స్ అయిన రోజు కూడా అతను ఇక్కడ లేడేదో ఫంక్షన్ పోయిన విషయం కూడా ఈ ఆసిఫ్ తెలుస్తుంది. ఈ ఆసిఫ్ ఈ ఆన్లైన్ గేమింగ్స్ కు అలవాటు పడ్డాడు. అదేవిధంగా వీళ్ళు ఆ సూరారం బిఎస్ లిమిట్స్ లో ఉండే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కు అలవాటై వాళ్ళు కొంచెం అప్పులపాలై ఉన్నారు. అమీరు దీన్ని వీళ్ళు ప్లాన్ చేసుకుని అతను ఇంట్లో లేడు, తలుపు దగ్గరేసి ఉంటుందని తెలిసి వాళ్ళ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా ఆ లోపలికి పంపించి మొత్తం 3,50,000 దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన అమౌంట్ బయటకు వచ్చిన తర్వాత అందరు పంచుకున్నారు. ఆ పంచుకున్న మాకు రికవరీ దీని విషయంలో 2,15,000 రూపాయల రికవరీ, అదేవిధంగా ఈ క్రైమ్లో పోయిన ఒక వివో సెల్ ఫోను, అదేవిధంగా ఈ క్రైమ్కు ఉపయోగించిన ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఉపయోగించిన సెల్ ఫోన్లు అక్యూడ్ సంబంధించినవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ సంబంధించి దీంట్లో మా డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారి పర్యవేక్షణలో మా దర్యాప్తును అతి తొందరగా ఛేదించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ఎస్హెచ్ఓ మల్లేష్ గారు, అదేవిధంగా డిఐ కనకయ్య గారు, డిఎస్ఐ శ్యాంబాబు గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి ఏఎస్ఐ గారు, అదేవిధంగా రాజశేఖర్ హెడ్ కానిస్టేబుల్, ప్రేమ్ కుమార్, నరేష్, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు ఈ యొక్క క్రైమ్ కానిస్టేబుల్ చాకచక్యంగా చేసి దీన్ని తొందరగా ఛేదించడం వల్ల వీళ్ళకు మా ఉన్నతాధికారులు కూడా వీళ్ళను అభినందించడం జరిగింది.